గారి మేము మీకు కొంత చింతిస్తున్నాం, ఆగాలి, మీరు ఆగాలి. దువ్వేనా ఇది మాది, ఇప్పుడు మా టైం, దిస్ ఈజ్ అవర్ టైం. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దని చూపిస్తే, అలుపెరగని యోధుని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం, తీన్మార్ మల్లన్న జీవితం. తీన్మార్ మల్లన్నది ఇవాళ జన్మదినం. కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. ఆ కోవలో ముందు వరుసలో ఉండేటువంటి మహోన్నత వ్యక్తిత్వం. ఎందుకంటే ప్రజల కోసమే ఆలోచించి, ప్రజల కోసమే పరితపించి, ప్రజలే తన జీవితంగా, ప్రజలే ఫైనల్గా, అంటే మొత్తం కూడా అసలు యాక్చువల్గా కుటుంబం వద్దు, కుటుంబం కాదు, ఫైనల్ ఆస్తులు బీస్తులు అన్నీ కూడా గవర్నమెంట్కి రాసిచ్చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు తీన్మార్ మల్లన్న. కాబట్టి అందుకనే మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు, అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారు. కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇంకా అంటే చాలా ఉన్నది రాస్తే రాసిండు పెద్దగా. సామాజిక శాస్త్రవేత్త, సమాజ వ్యూహకర్త, అనగారిన వర్గాలకు ఆశా కిరణం, బడుగు జీవుల బతుకు చిత్రం, అవినీతి పరుల గుండెల్లో అగ్గుపిడుగు, విద్యార్థుల విల్లు నీవు, ఉద్యోగుల చిరు జల్లు నీవు, భయమెరుగని ధీరుడవు, సామాజిక విప్లవ వీరుడవు, బహుజనులకు బంధువుగా, బహుదూరపు బాటసారి, అలుపెరుగని కృషి నీది, ఎదురునేలి పైన విధి. ఇక్కడ పేద పిల్లల గుండెలకు ఆపరేషన్ చేసినటువంటి మహోన్నత వ్యక్తిత్వం నిజంగా. ఎందుకంటే చాలామంది ఓటర్ల గురించి, ఓట్లేసే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాకపోతే పిల్లల గురించి, ఇక్కడ పిల్లల చదువు గురించి, తర్వాత పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించినటువంటి నాయకుడు. కాబట్టి ఆ నాయకుడు 10 కాలాల పాటు, అంటే మనవాడైనందుకు మన తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి 10 కాలాల పాటు కలకాలలాడుతూ మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధగౌని సుదర్శన్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా నేను పుట్టింది ఈ రోజు అని చెప్పి చెప్తారు, కానీ ఏది వెనుకటి ఏముండే సరే, ఏదేమైనప్పటికీ ఈ రోజే నా జన్మదినం, నా కూతురు జన్మదినం కూడా షాకియా పటేల్ది. అలాగే నా మిత్రుడు నాగరాజన్న కూతురు స్నిగ్ధ గౌడ్ జన్మదినం కూడా ఇవాళే ఉంది. సో ఇట్లా చాలామంది జన్మదినాలు ఇవాళ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో జన్మదినం అంటే ఏమీ లేదు, ప్రతి జన్మదినాన్ని సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ వయసు పెరుగుతున్న మాట సంతోషమే, కానీ ఆయుసు తగ్గిపోతున్న విషయం మాత్రం కొద్దిగా అది ఎవరికి బహుశా తెలియదు. లైక్ చేయండి.